సుందరకాండ 22వ సర్గం. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః ప్రచువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం యథా యథా సాంత్వయితా వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్తా పరిభూతస్తథా తథా సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామः సముత్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. సీతాదేవి పలికిన పరుష వచనములు విని రావణుడు రూపసౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానంగా ఈ విధంగా కఠోరమైన మాటలు పలికాడు. స్త్రీలను బుజ్జగించుకొలదియు పురుషుడు వారికి లోకువయగును. వారిని తనకు అనుకూలముగా చేసుకున్నటకై ప్రియవచనములను పలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. అపమార్గమున పరుగులు దీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చెయ్యనట్లు నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పటరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది. తమకు ఇష్టమైన వారి ఎడల వ్యామోహము జనులను కట్టివేయుచుండును. పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరికదా, జాలి ప్రేమ అధికమగుచునే ఉండును. వారు కుంఠితులు, ఏమీ చేయలేని వారు అగుదురు. ఏతస్మాత్ కారణాన్నత్వాం ఘాతయామి వరాననే వధార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధో యుక్తః తవ మైథిలి దారుణః. ఏవముక్త్వా తు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాముత్తరమబ్రవీత్. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మేయో వధిస్తే మయా కృతః తతః శయనమారోహ మమ త్వం వరవర్ణిని. ఓ సుముఖి, అందువలననే నీవు వధార్హవైనను అవమానింప తగిన దానివైనను కపట వనవాసము చేయుచున్న రాముని యందే ఆసక్తి గలదానివి అయినను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను చూపుచుంటిని. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతివాక్యమునకు నిన్ను దారుణముగా చంపవలసి ఉన్నది. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోవుచు మరల ఆమెతో ఈ విధముగా మాట్లాడెను. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసముల గడువును ఇచ్చియుంటిని. దానికి నేను కట్టుబడి యుందును. తదనంతరము నీవు నాదానవగుము. ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమ త్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే. తాం తర్జమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వకన్యాస్తా విషేదుర్వికృతే క్షణాః ఓష్ఠప్రకారైరపరా వక్త్రనేత్రైస్తథా పరాః. సీతామాశ్వాసయామాసుః తర్జితాం తేన రక్షసా తాభిరాశ్వాసితా సీతా రావణం రాక్షసాధిపం. వాచాత్మహితం వాక్యం వృత్తశౌండీర్యగర్వితం నూనం న తే జనః కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థితః. నివారయతి యో న త్వాం కర్మణోస్మాద్విగర్హితాత్. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః త్వదన్య స్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపికః. రాక్షసాధమరామస్య భార్యాం అమిత తేజసః ఉక్తవానసి యత్ పాపం క్వ గతస్తస్య మోక్షసే. ఈ 2 మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా వింతురు. ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి దేవగంధర్వ కన్యలు బిత్తర బిత్తర చూపులతో బాధపడిరి. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు, ముఖసంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకొందరు ఊరడించిరి. వారిచే ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములను నుడివెను.
నిజముగా నీ మేలు గోరువాడు గాని అన్ని విధములుగా అతి నింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు గాని ఇక్కడ ఎవడునూ లేనట్లున్నది. దేవేంద్రునకు శచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవడునూ మనస్సున సైతము కాంక్షింపజాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యనైన నన్ను గూర్చి ఇట్టి కారుకూతలు కూసిన నీవు ఎచటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. యథా దృప్తశ్చ మహాతంగః శశశ్చ సహితో వనే తథాద్విరదవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః. సత్వమీక్ష్వాకునాథం వై క్షిపన్నిహ న లజ్జసే చక్షుషోర్విషయం తస్య న తావద్ ఉపగచ్చపి. ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితౌ న పతితే కస్మాత్ మామనార్య నిరీక్షతః. తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తేన జిహ్వా పాపశీర్యతే. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ న త్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజసా. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయః. శూరేణ ధనదభ్రాత్రా బలైః సముదితేన చ అపోహ్య రామం కస్మాద్దిదార చౌర్యం త్వయా కృతం. సీతాయా వచనం శ్రుత్వా రావణో రక్షసాధిపః వివృత్య నయనే క్రూరే జానకీమన్వవైక్షత. నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధరః సింహసత్వగతి శ్రీమాన్ దీప్తజిహ్వాగ్రలోచనః. చలాగ్రమకుట ప్రాంశుః చిత్రమాల్యానులేపనః రక్తమాల్యాంబరధరః తప్తాంగద విభూషణః. నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదురించుట వంటిది. రాముడు మదపుటేనుగు వంటివాడు. తుచ్ఛుడా, నీవు కుందేలు వంటివాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభువైన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఓ దుష్టుడా, కృష్ణపింగళ వర్ణములు గలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములై ఉన్నవి. నన్ను చూచుచున్న నీ ఈ పాపపు కరులు ఏల నేలరాలకున్నవి. ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు? ఓ దశకంఠ, నీవు భస్మము చేయదగిన వాడవు. నా తపఃప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నట్లు చేయగలను. కాని అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయితివి. నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీకు చావు దగ్గర పడినందునే విధి ఈ విధముగా సంకల్పించెను. ఇందులకు సందేహము లేదు. నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపార బలసంపన్నుడను అని బీరములాడుచుంటివి. అట్టి నీవు శ్రీరాముని దూరముగా పంపి దొంగవలే పరసతిని ఏల అపహరించితివి. నిజముగా నీకు శక్తియున్నచో ఆయన ఎదుట పడలేదేమి? రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గుడ్లురిమి చూసెను. రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. గొప్ప భుజములను మెడను కలిగియుండెను. అతడు సింహం వంటి బలము గమనము కలవాడు. ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారియుండెను. కోపంతో ఊగిపోవుచుండుటచే అతని దృఢ కిరీటము చలించుచుండెను. రంగురంగుల మాలలను మైపూతలను కలిగియుండెను. ఎర్రని దండలను వస్త్రములను ధరించియుండెను. మేలిమి బంగరు భుజకీర్తులను ఆభరణములను దాల్చియుండెను. ఇక్కడితోటి మనకు 25వ శ్లోకం పూర్తి అయింది. 22వ సర్గలో. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.